నీ అబ్బా కళ్ళెవడ దుబ్బయా? యు స్కౌండ్రల్, స్టూపిడ్, ఇడియట్, ఫూల్. నీ గుద్రడానికి నా కారే దొరికిందిరా చెత్త వదవా. ప్లీజ్ ఇంకా ఆపుతావా? ఇంక వినే ఓపిక నాకు లేదు. అయినా ఆ బైక్ కుదిరినప్పుడు నేనేమన్నా అన్నానా? ఆ బైక్ నీది కాదు, కానీ కార్ నాది. అయితే ఇప్పుడు ఏం చేయాలి? రిపేర్ చేయించివ్వాలి. చేయించకపోతే కార్ నువ్వే ఉంచుకో. కార్ ఎందుకు ఇచ్చానా అని తర్వాత బాధపడతావు. ఇప్పుడే డిసైడ్ చేసుకో. చూద్దాంగా ఎవరు బాధపడతారో. ఆటో ఏంటో ఏంటి మేడం ఆటోలో వచ్చారు? కార్ ట్రబుల్ ఇచ్చిందా? నాకు నచ్చలేదు, మా ఫ్రెండ్ కి ఇచ్చేసాను. రవి సార్. తనకిష్టమైన బండి ఏదో కనుక్కుని బుక్ చేయించు. ఓకే సార్. నువ్వా? మనమే. ఎలా ఉందా? కొత్త కారు ఎక్కడదరా? చూసుకోకుండా సైకిల్ తో గుద్దేసాననే రిపేర్ చేయించమంది. నా వల్ల కాదు అంటే ఉంచేసుకోమంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నాను రా. అంటే అన్నయ్య ఫ్రెండ్ అమెరికాకి వెళ్తున్నాడు, ఉంచుకోమని ఇచ్చాడు. అది వెరీ గుడ్. ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే లైఫ్ లో పైకి వస్తావురా. లేకపోతే నాలాగా టైం కి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంటికి రావాలి. ఈ కారు నో, నువ్వు జాగ్రత్తనే వెళ్ళు. వెళ్ళు. ఓకే. కొడతా. అవసరం నీకు? Yeah, he already told me, but I said no. వచ్చావా? You? నువ్వు వస్తావు నాకు తెలుసు. అయినా తప్పు నీది కాదు, ఆయనది. నీకేమైనా స్క్రూ లూసా? అక్కడెక్కడో కూర్చుంటే కారుతో గుద్దావు. చిన్న సొట్ట పడినందుకు కారు ఇచ్చేసావు. నేను జాయిన్ అయిన కాలేజ్ లోనే నువ్వు జాయిన్ అయ్యావు. అర్థం కావట్లేదా? ఆయన అంతే, ఎవ్వడికి అర్థం కాడు. పద అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నేను తాగను. నా కోసం తాగు. నీకోసం అయితే అస్సలు తాగను. పోనీ నీ కోసం తాగు. నేను తాగనన్నా గుడ్ బై. ఇదిరా కాఫీ తాగుద్దంట. రేపు చూడరా. సరేలే, ముందే నాకు ఒక కాఫీ చెప్పు. ఎన్ని కాఫీలు తాగుతారా? కార్ రిపేర్ చేయించావా? చేయించలా. పర్లేదులే, నువ్వే ఉంచుకో. ఈ కాలేజీలో చూడవలసిన చాలా ఉన్నాయి గురు. చూడు అదిరిపోద్ది. చెప్తారా? కిక్ బాక్సింగ్ మంచి కిక్ బాక్సింగ్ గురు. చూడు ఆ పాయింట్ కింద పడే లోపు ఎవడైతే కింద పడరో ఆడే విన్నారు. ఓహో, త్రీ ఇయర్స్ నుంచి కాలేజ్ ఛాంపియన్ రా. గెలిచి గెలిచి గెలుపు కూడా బోర్ కొట్టేసిందిరా. రండ్రా నన్ను ఓడించడానికి, రండ్రా ప్లీజ్. నేను రావచ్చా? దట్స్ ద స్పిరిట్ మ్యాన్. కమ్ ఆన్. నేను ట్రై చేయనా? ఈ రోజు నుండి నువ్వే ఛాంపియన్. లేదు బాస్, గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉందని ట్రై చేశా. ఎప్పటికైనా నువ్వే ఛాంపియన్ బాస్. ఆనంద్ ఫైనల్ ఇయర్. రిషి ఫస్ట్ ఇయర్. ఆల్ ది బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ.
నన్ను వదిలే. నిన్ను నీ ఎడమకాలు చెప్పుతో నా కుడి చెంప మీద కొట్టావు, అది నాకు సెంటర్ లో పెయిన్ వస్తుంది. సారీ, ప్లీజ్ నన్ను ఏం చేయకు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నా చెంప మీద కొట్టిన అమ్మాయి పెదాలతో నా పెదాలపై ముద్దు పెడితే నొప్పి పోతుందంట. దా కమాన్ పెట్టి, కమాన్ దా పెట్టి, ప్లీజ్ నన్ను వదిలే. పెట్టి కమాన్ పెట్టి, దా ప్లీజ్ నన్ను వదిలే. పెట్టి. నిన్ను వదిలేనే రా, ముద్దు పెట్టు. నా సిస్టర్ ను కామెంట్ చేయడానికి ఎన్ని గుండెలు రా నీకు. సిస్టర్ ఓనా? లోను. అరే సిస్టర్ అంటే ఎవరు? పొద్దున్నే నీకు టిఫిన్ పెట్టి, స్కూల్కి వెళ్తుంటే బుక్స్ పెట్టి, ఆ తర్వాత షూస్ తొడిగి, మధ్యాహ్నం నువ్వు తినడానికి ఇంత పెద్ద క్యారేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు అలసిపోయి ఇంటికి వస్తే స్నానానికి నీళ్లు పెట్టి, బాగా రుద్దుకోవడానికి సోప్ పెట్టి, నీకు నిద్ర వస్తే ఉయ్యాల కట్టి, నీకు జోలపాడే ఇలాంటి సిస్టర్ ను పట్టుకొని ముద్దిమ్మని ఎలా అడగబుద్ధి అందిరా నీ అయ్యర్ పడి. అవన్నీ చేసింది మా అమ్మ కదా. మీ అమ్మ కూడా ఒకరికి సిస్టరే కదరా, సిల్లి అదవా. సారీ అన్న, క్షమించన్నా. ఇంకొకసారి ఇది రిపీట్ అయిందో రెస్ట్ తీసుకుంటావు. ఎక్కడా? శ్మశానంలో. ఆ, నువ్వు క్లాస్కి వెళ్ళమ్మా. థ్యాంక్స్ అన్నయ్య. రేయ్, ఒకప్పుడు ఆడదంటే ఏమీ చేతగాని ఆ బల, కానీ ఇప్పుడు ఈ రాఖీ అన్న తోడున్న సబల. ఎవడన్నా నా సిస్టర్ జోలికి వచ్చారో కసక్ 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 కారం పొడి చల్లేస్తా. ఇతని పేరు రాఖీ. కాలేజీలో ఉన్న ఆడవాళ్ళందరికి అన్నయ్య. ఇన్నాళ్ళుగా నాకు అర్థం కాని ఒకే ఒక క్యారెక్టర్ ఈ రాఖీ. నాకే కాదు, ఈ కాలేజీలో ఎవరికి అర్థం కాడు. అర్థం కాని వాడి కోసం ఎంత ఆలోచించడం వ్యర్థమని చెప్పి ఆలోచించడం మానేశారు. పాపం ఒక ఆయన మాత్రం 5 సంవత్సరాల నుంచి పిల్లలకు పాఠాలు చెప్పడం మానేసి ఇతను వెనకాదల పడి రీఛార్జ్ చేస్తున్నాడు. ఎక్కడో ఉండుంటాడు. ఏదో ఉంది. టీ షర్ట్ అదిరింది గురు. థ్యాంక్స్ రా. సంధ్య, నేను ఒకరిని ప్రేమిస్తున్నానే. ఎవరిని? అదిగో ఆ రిషిని. అతన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే ఓకే, బట్ వాడి కార్ని మాత్రం ప్రేమించావో దెన్ జస్ట్ డ్రాప్ ది ఐడియా. ఓ, నేను అతన్ని ప్రేమిస్తున్నానని నీకు జెలసీ కదా? ఛే! చేంజ్ కోసం రా. ఏంట్రా మూడ్ ఆఫ్ లో ఉన్నావు? కొత్త కారు, నా పేరు కూడా తెలియకుండా ఇచ్చేసింది అన్న. ఇప్పుడు ఇద్దరం ఒకటే కాలేజు, పైగా ఒకటే క్లాసు. హాయ్ చెప్తే ఎవరో తెలియనట్టు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది అన్న. పక్కన ఎవరైనా అమ్మాయిలు ఉన్నారా? ఉన్నారు. అయితే ఏంటి? వాళ్ళలో ఎవరైనా నీకు తెలుసా? తెలీదు. ఒక అమ్మాయికి హాయ్ చెప్పు. ఎందుకు? చెప్పు నానా. సో హాయ్. హాయ్. ఏమంది? తిరిగి హాయ్ చెప్పింది. ఆ అమ్మాయి నీకు తెలియదు, హాయ్ చెప్పింది. సంధ్య నీకు తెలుసు కానీ హాయ్ చెప్పలేదు. దీన్ని బట్టి నీకేమీ అర్థమైంది? నీకేం అర్థమైంది? సంధ్య నీకు విష్ చేయనందుకు హ్యాపీగా ఫీల్ అవ్వు. లవ్ లో ఇదొక స్వీట్ పెయిన్ రా, ఎంజాయ్ చేయి. హర్ట్ అవ్వకు. సంధ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం, కానీ అది నీకు ఎక్స్ప్రెస్ చేసేంత కాదు. రిప్లై కోసం వెయిట్ చేయకు, నీ లవ్ ని అప్లై చేయి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ నాన్న. తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో అమ్మా. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్స్. తీసుకో చెల్లెమ్మా. థ్యాంక్స్. తీసుకో. థ్యాంక్ యూ. ఏంట్రా, థ్యాంక్ యూ. నిన్న రాఖీలో ఎన్టీఆర్ లా ఫైట్ చేశాడు, ఇవాళ ప్రేమ దేశంలో అబ్బాసులా రోజాలు పంచుతున్నాడు. ఏంటబ్బా? ప్రేమ దేశంలో అబ్బాసులా కాదు సార్, ఆ. అన్నీలో మెగాస్టార్. సర్లేవో ఏదో ఒకటి కానీ ఇంతకలా వాడు ఎందుకు చేస్తున్నట్టు? 5 ఏళ్ళలో మీనాటి వాళ్ళకి అర్థం కానప్పుడు ఈ అమాయకుడికి ఏం అర్థం అవుతుంది? సర్లేవో. తీసుకో సిస్టర్. సిస్టరా? ఆ. కాంపిటీస్ మా డాడీకి సెకండ్ సెట్ కొడుకువా? లేనిపోని డౌట్స్ పెట్టు. నా పేరు రాఖీ. ఈ కాలేజీ మొత్తానికి నేను అన్నయ్యని. ఏది ఒకసారి అందరూ అన్నయ్య అనండి. మధురం, మధురాతి మధురం, వినడానికి ఎంతో సొంపుగా ఉంది. తీసుకో. ఇది నా నెంబర్, మీరందరూ ఎక్కించుకోండి. మీ ఎంటీ పేపర్ మీద మీ అందరి సెల్ నెంబర్ రాసివ్వండి. ఫోన్ నంబర్ దేనికన్నయ్య? కరెక్ట్ గా అడిగా. ఎందుకంటే మీరు కాలేజీలో ఉన్నంతసేపు మీ గండగా ఈ రాఖీ ఉంటారు. మీరు బయటికి వెళ్ళారనుకో, ఎవడైనా బైక్ మీద వచ్చి మీ మీద యాసిడ్ దాడి చేయొచ్చు. లేదా సెకండ్ షో సినిమాకు హ్యాపీగా వెళ్ళిస్తుంటే ఎవడైనా మిమ్మల్ని రేప్ చేయొచ్చు. అలాంటి టైంలో నాకు స్పీడ్ డైల్ చేయండి,
హై స్పీడ్ లో వచ్చి నేను వాళ్తా అలాగే అన్నయ్య. నాకు సెల్ ఫోన్ లేదన్నయ్య. నా దగ్గర ఉందమ్మా. సెల్లు లేని నా చిట్టి చెల్లికి చైనా ఫోన్ కొనలేని దుస్థితిలో లేడమ్మా నీ రాఖీ అన్నయ్య. ఇస్తా, తీసుకో చెల్లమ్మా. ఒరే సెల్ కూడా ఇస్తున్నాడు రా. అవును సార్.